వై టీ కొట్టు బాబాయ్, త్వరగా సమోసాలు జిలేబీ పట్రా. ఇదిగో తీసుకో. ఇదేమిటి ప్లేట్లు ఖాళీగా ఉన్నాయి? మరి నేను ఎప్పుడు డబ్బులు అడిగినా ఖాళీ పరిస్థితి చూపించి డబ్బులు రేపు తీసుకుంటావుగా, అందుకే ఇవాళ నేను ఖాళీ ప్లేట్ చూపించి సమోసా రేపు తిను అంటున్నాను. ఇది మాకు అవమానం, ఘోరమైన అవమానం. పతురు పద, మనం ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. మోటు మరీ అంత కోపగించుకోకు. ఇప్పుడు సమోసాలు లేకపోతే ఏం పోయింది? ఇక్కడ కనీసం వార్తలైనా ఫ్రీగా చదవగలుగుతున్నాం కదా. అరే ఒకసారి ఇలా చూడు, నువ్వు మొన్న ఎప్పుడో ఒక లాటరీ టికెట్ కొన్నావు కదా, ఆ రిజల్ట్స్ ఈ రోజు పేపర్లో వేశారు. త్వరగా టికెట్ బయటికి దిగి. టికెట్ ఇంట్లో ఉంది, కానీ నాకు ఆ నంబర్ బాగా గుర్తుంది. మన పాడైపోయిన పాత కారు ఉంది కదా, ఆ నంబరే UP 1415. ఇప్పుడే చూస్తానుండు. UP 1415 UP 1415. లేదు 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 లేదు. డాకి చికి డాకి చికి డాకి చికి డాకి చికి. మోటు లక్ అంటే మందే. నన్ను చూడండి, UP 1415. ఎక్కడుంది నంబర్ ఎక్కడుంది? లేదు లేదు, లాటరీ తగిలిందో, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 5 కోట్ల లాటరీ వచ్చేసింది. లాగాయితూ ఇలా ఇవ్వు. మోటు పతులు ఇద్దరు కోటీశ్వర్లు అయిపోయారు. అయ్యింది వాళ్ళు కాదు, మేము. పతులు పద, ఇంటికెళ్ళి టికెట్ తీసుకొద్దాం. మనం కోటీశ్వర్లం అయిపోయామంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అరే మనం కాదు, మేము. ఆ టికెట్ మాది, మీది కాదు. ఆగండి. జాన్ అవుతాడు డాన్, ఇక జాన్ అవుతాడు డాన్. మర్యాదగా మీ దగ్గర ఉన్న లాటరీ టికెట్ నాకివ్వండి. ఇవ్వము అని ముందుకేస్తే ఒక్కొక్కరి ప్రాణాలు తీసేస్తాను. భలే బాస్ భలే, ఎంత అద్భుతమైన కవిత చెప్పారు కదా. నెంబర్ 2 ఇది కవిత. వద్దు వద్దు, మీరు దయచేసి కోటీశ్వరుడు కావాలనుకునే మా కలను మీ తుంచేయద్దు. కలల్ని మాత్రమే కాదు, మీ మెడల్ని తుంచేస్తాను. నాకు లాటరీ ఇవ్వకపోతే డీలు చేసే మ్యాటరే వేరేలా ఉంటుంది. భలే బాస్ భలే, ఎంత అద్భుతమైన కవిత చెప్పారు కదా. నెంబర్ 2 ఓసింది చాలు గాని ముందు లాటరీ టికెట్ తీసుకోండి. వెళ్ళండి. నా ఆస్తిని మీ పాలు చెయ్యను. దద్దమల్లారా, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఒరే తెలివి తక్కువ దద్దమల్లారా, వ్యాన్ లో వెళ్ళి పట్టుకోండి. ఒరే ఒరే ఆగండి రా, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి రా. ఎక్కడికి పోతావు గుండుగాడా, నా చేతుల్లో చిక్కుకున్న బక్కవాడా. మోటు కాపాడు. మర్యాదగా నా స్నేహితుడిని వదిలే, లేకపోతే నువ్వైపోతావు. లాటరీ టికెట్ ఇవ్వకపోతే నేను కాదు, నీ స్నేహితుడు అయిపోతాడు. నేను టికెట్ తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వద్దు వద్దు మోటు, ఆ టికెట్ మాత్రం వీడికి ఇవ్వద్దు. జీవితంలో మొదటిసారి నువ్వు ధనవంతుడు కాబోతున్నావు. నువ్వు లేకున్నా నేను ధనవంతున్నా ఏం చెయ్యాలి పతులు? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బాస్ నేను కూడా మోటుతో పాటు వెళ్తాను. అతను టికెట్ వెతకడంలో ఎవరో ఒకళ్ళు అతనికి సాయం చేసే తీరాలి కదా. నేను ఇంకెవరిని పంపించాను, తిరిగి రాకపోతే? బాసు నేను తిరిగి రాలేదంటే నా స్నేహితుడు జట్కాని షూట్ చేసేయండి. కానీ నన్ను మాత్రం ఇప్పుడు మోటుకి సాయం చేయడానికి పంపండి ప్లీజ్. అయితే ఓకే, వెళ్ళు. టికెట్ తో పాటు ఇక్కడికి రా. ఐడియా సర్జీ. జాన్ గారు, మోటుకి ఆ ఇంట్లో ఏమీ దొరకదు. నేను కూడా వెళ్ళి టికెట్ వెతకడంలో సాయం చేస్తాను. అక్కర్లేదు, నువ్వు పారిపోతే? నేను ఖచ్చితంగా పారిపోను. నేను కనుక పారిపోతే మోటు ఆ టికెట్ తీసుకుని ఇక్కడికి వస్తాడు కదా, మీరు అతన్ని షూట్ చేసేయండి. సర్లే, త్వరగా వెళ్ళు. టికెట్ వెతకడంలో మోటుకు సహాయం చేయి, త్వరగా వచ్చేయాలి. జాన్ భాయ్, నా మాట విను. నేను లేకుండా వాడు ఏ పని చేయలేడు. నన్ను కూడా వెళ్ళని.
ఒకవేళ నేను రాకపోయినా కసిటేరాం వస్తాడు కదా, నువ్వు అని వదిలిపెట్టవు. ఖచ్చితంగా నువ్వు అతను షూట్ చేస్తావు. అప్పుడైనా నేను వచ్చి తీరాలి, అవునా కదా? ఓకే ఓకే, అయితే నువ్వు కూడా వెళ్ళి టికెట్ తోనే ఇక్కడికి రావాలి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇక్కడ ఉన్నట్టే వచ్చేస్తా. బాస్, నాకేమీ అర్థం కావట్లేదు. మీరు అందరినీ పంపించేశారు, ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళు ఎవరు రాకపోతే మీరు ఎవరిని షూట్ చేస్తారు? అసలు అర్థం అవ్వడానికి మీకు బుర్రలంటూ ఉంటే కదా. మోటు రాకపోతే పతులుని షూట్ చేస్తాను, కసీటేరాం రాకపోతే జట్కాని షూట్ చేస్తాను. ఒకవేళ పతులు రాకపోతే మోటు తిరిగి వస్తాడు కదా, వాడిని షూట్ చేసేస్తాను. అలాగే మాట ఇచ్చినట్టు జట్కా రాకపోతే కసీటేరాం వస్తాడు కదా, వాడిని షూట్ చేస్తాను. ఎలా ఉంది ఈ జాన్ ప్లాన్? ఇప్పటికైనా అర్థమైందా? ఒక్క నిమిషం. మోటు రాకపోతే పత్తులను షూట్ చేస్తానంటున్నారు, అలాగే పత్తులు రాకపోతే మోటును షూట్ చేస్తానంటున్నారు. కసీడేరామ్కు బదులు జట్కాన్ అన్నారు. ఒకవేళ జట్కా రాకపోతే కసీడేరామ్ అంటున్నారు. ఒకవేళ వీళ్ళలో ఎవరు రాకపోతే అప్పుడు ఎవరిని షూట్ చేస్తారు? నువ్వు మరీ నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. ఇంకోసారి అర్థమయ్యేలా చెప్తాను, సరేనా? మోటు రాకపోతే పతులుని షూట్ చేస్తాను, కానీ వాడు లేడుగా. పతులు, జట్కా, కసిటే, ఏమిటిదంతా? నాకేమీ అర్థం కావడం లేదు. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మళ్ళీ మొదటి నుంచి వస్తాను. ఎవరికి బదులు ఎవరిని షూట్ చేయాలో సరిగ్గా చెప్పండి. సరే, ఇక్కడే కదా పెట్టాను. ఆ టికెట్ ఎక్కడ పెట్టానో నాకు గుర్తు రావడం లేదు. బాగా ఆలోచించి మోటు, గుర్తు తెచ్చుకో. మనం 5 కోట్ల రూపాయల్ని అంత సులభంగా చేజార్చుకోకూడదు. ఇంకా దాచుకునేదేంటి, జారిపోయాయి కదా, జాన్ తీసుకెళ్లిపోతాడు. లగాయిత్తు, నీకేమన్నా పిచ్చా? నిజంగా 5 కోట్ల రూపాయల టికెట్ ని జాన్ చేతికి ఇస్తావా? డాన్ లాంటి దొంగల్ని తరిమి కొట్టడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ. మనం 5 కోట్ల రూపాయలు తీసుకుని ఎక్కడికైనా దూరంగా పారిపోదాం. 5 కోట్ల రూపాయలు గనక జాన్కు దొరకపోతే పతులుని, డాక్టర్ జట్కాని తనే వదిలేస్తాడు. నేను నా స్నేహితుడి ప్రాణాల్ని పనంగా పెట్టలేను. 5 కోట్లు కాదు, 20 కోట్లున్నా సరే ఇచ్చేస్తాను. దొరికింది. ఈ పుస్తకంలోనే టికెట్ పెట్టాను. ఏ మోటు, ఇందులో టికెట్ లేదేంటి? టికెట్ ఎక్కడ ఉంది? మీరిద్దరూ ఎలా వచ్చారు? ఇటువో. క్షమించానయ్యా, మేము కాస్త తొందరలో ఉన్నాం. బాబోయ్, ఇన్స్పెక్టర్ గారు, ఆగండి సారు. ఐడియా సర్జీ, నేను చెప్పినట్టు విని మోటు. అయ్యో అయ్యమ్మా, అయ్యమ్మా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే నేను లేవచ్చా? ఈ పురుపురి నగర్లో ఉన్న వాళ్ళందరూ నా ఎదిరించే వెళ్తారా ఏమిటి? ఇది నా బాడీ, నేషనల్ హైవే కాదు. ఇన్ ద నేమ్ ఆఫ్ లా ఆగండి, ఆగుతారా లేదా? మళ్ళీ కొబ్బరి బండాలు, వీటి నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. అయ్యమ్మా, అయ్యో.
ఇంకొకసారి మన ప్లాన్ మళ్ళీ గుర్తు చేసుకుందాం. మోటుకు బదులు పతులుని షూట్ చేస్తాను. ఒకవేళ పతులు రాకపోతే మోటుని షూట్ చేస్తాను. కానీ ఆ మోటు ఇక్కడ లేడు కదా. ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. కసిటే బదులు జట్కాని షూట్ చేస్తాను. వాడి కళ్ళేడు కానీ వస్తాడు. లెక్క సరిపోయిందా? మీకు బాగా అర్థమైందా? అంత అర్థమైనా నాకేమీ అర్థం కాలేదు బాస్. ఎవరూ రాకపోతే మీరు ఎవరిని షూట్ చేస్తారు? నేను ఆ విషయం ఆలోచించలేదు. ఒకవేళ రాకపోతే నిన్నే షూట్ చేస్తాను. బాస్ అటు చూడండి, టికెట్ గాల్లో ఎగురుకుంటూ ఇట్టే వస్తోంది. ఎగురుకుంటూ వస్తున్న దాని వెనుక పెద్ద సైన్యమే వస్తోంది. ఆ టికెట్ తీసుకుని వచ్చి మీరు చాలా చాలా మంచి పని చేశారు. లేకపోతే నాకు వచ్చే కోపానికి మీరు ఈ పాటికి పైకి పోయి ఉండేవారు. భలే బాస్ భలే, ఎంత గొప్ప కవిత చెప్పారు. కథ నెంబర్ 2. చాలు చాలు మోసేసించాలు. ముందు నాకు ఆ పేపర్ ఇవ్వు. బాస్ బాస్ ఏంటి లాటరీ తగిలేసట్టేనా? కోట్ల రూపాయల కళలు చూపించి మమ్మల్ని మోసం చేస్తారా? ఇందులో మహారాజా లాటరీ రిజల్ట్స్ ఉన్నాయి, కానీ మీ దగ్గర ఉన్న టికెట్ రాజా లాటరీ టికెట్. భలే బాస్ భలే, ఎంత నువ్వు నోరు మూసుకో. అసలే కోట్ల రూపాయలు పోయి చాలా కోపంగా ఉన్నాను. పేపర్లో ప్రచురించింది మహారాజా లాటరీ టికెట్ రిజల్ట్ గురించి, కానీ వీళ్ళ దగ్గర ఉన్నది మాత్రం రాజా లాటరీ టికెట్. ప్రస్తుతానికి మీరు వెళ్ళొచ్చు. కావాలంటే తర్వాత వచ్చి నా మీద పగ తీర్చుకోండి. ఈలోగా నేను వీళ్ళ మీద పగ తీర్చుకుంటాను. భలే బాస్ భలే, ఎంత గొప్ప కవిత. ఇంతవరకు నాకు డబ్బాలు వాయించారుగా, ఇప్పుడు మీ వీపులు వాయిస్తాను. నాకెందుకు ఆకలిస్తోంది? అయితే ఈ మనిషి ఖచ్చితంగా తిండిపోతనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చేయను? ఆకలిస్తోంది. అరే ఏందయ్యా మోటు, గాలో ఎలా ఎగరగలుగుతున్నావు? డాక్టర్ జట్కా నీకు ఏదైనా కొత్త గ్యాడ్జెట్ ఇచ్చాడా ఏంటి? అరే ఏంటి, నా బంగాళాదుంపలు, నా టమాటాలు, అయ్యో ఏం జరుగుతోంది? ఇదేంటి? అయ్యో దాన్ని కూడా తినేయాలి. అరే అసలు నువ్వేం చేస్తున్నావు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. కూరలు బాగున్నాయి. అయ్యయ్యో! ఇక్కడే ఉంటాను, కడుపు నిండుగా తింటాను. నేను ఈ సమోసాలు తినొచ్చా? ఏ మోటు, వాటిని ముట్టుకోవద్దు. ముందు నా పాత బాకీ తీర్చో. ఏం జరుగుతుంది? నా సమస్యలన్నీ ఎలా మాయమైపోతున్నాయి? ఏ మోటు, మర్యాదగా నువ్వు ఆగుతావా లేదా? అయ్యో ఏం చేస్తున్నావు నువ్వు? అంటే మళ్ళీ డాక్టర్ జట్కా దగ్గర నుంచి గ్యాడ్జెట్ తీసుకొచ్చావా? నిన్ను వదలను మోటు. అయ్యా నన్ను ముందు కిందకి దించు. లగాయితూ మోటు, ఏంటి నువ్వు చేస్తున్న పని? చూస్తుంటే డాక్టర్ జట్కా నీకేదో కొత్త గ్యాడ్జెట్ ఇచ్చినట్టున్నారు. చాలా బాగుంది, సరదాగా ఉంది. అతన్ని పైనే ఉంచేయి. నా 20 ఏళ్ల అనుభవంలో నాకు మొదటిసారిగా ఫ్రీగా సమోసాలు దొరికాయి. లగాయితూ ఏంటిది ఆశ్చర్యంగా ఉంది. మోటు బాస్, నీ మీద నాకు కోపం వస్తోంది. అన్ని సమోసాలు నువ్వే తినేస్తే ఇక నేనేం తినాలి? లగాయితూ నేను ఊరికే సరదా కన్నాను. కాపాడండి, కాపాడండి.
డాకచిక 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 ఆహా, ఎంత మంచి గాలి వీస్తూ ఉందో. పక్షులు గాల్లో ఎగురుతూ ఉన్నాయి, కోయిలలు కుహు అని కూస్తున్నాయి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా పొద్దలో. నిజమే మోటు, ఈ రోజు వాతావరణం చాలా బాగుంది. మీరిద్దరూ ఎక్కడున్నారా? నా చేతిలోంచి తప్పించుకోగలను అనుకుంటున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఒక్కొక్క పైసాని కడుపులోంచి కక్కిస్తాను. పైసలేమిటి? అసలు మేమేం చేశాం? ఏం చేశామని అడుగుతున్నారా? ఎంత ధైర్యం? నా కూరగాయలని? అరే, అయ్యయ్యో, పొద్దున్న ఎవరు మొహం చూసామో ఏమిటో ఇలా మొదలయ్యింది. అసలు ఈవిడికి ఏమైంది? నాకు మాత్రం ఏం తెలుసు. ముందు పరిగెత్తు, తర్వాత ఆలోచిద్దాం ఆవిడకి ఏమైందో. అదిగో అడు చూడు, కసిటైనా టీ కొట్టు బాబాయ్ ఇస్తున్నారు. వాళ్ళని సాయి అడుగుదాం. కాపాడండి, ఆ కూరగాయల అమ్మాయి బారి నుండి కాపాడండి. ఆవిడ కారణం లేకుండా మమ్మల్ని కొడుతోంది. కూరగాయల అమ్మాయి బారి నుంచి మిమ్మల్ని ఎవరైనా కాపాడొచ్చు, కానీ నా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూద్దాం. ఈ రోజు అందరూ మనల్ని వాయించేస్తున్నారేంటి? ఎవరికి తెలుసు, ఈ రోజు అంతా అయోమయంగా ఉంది. జట్కా దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నాము. లింగం గారు, లింగం గారు నన్ను కాపాడండి. ఆ మోటుగాడు నా షాపులో అన్ని ఫ్రీగా తినేశాడు. నా కూరగాయలు అన్నీ తినేశాడండి. అరే నన్ను చెత్త కొట్టాడు కూడా. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మీరంతా వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. వాడికి తగిన గుణపాఠం చెప్తాను, దాన్ని వాడు జీవితాంతం మర్చిపోలేడు. హలో హలో, ఎందుకు నన్ను చూసి మీరు అలా భయపడుతున్నారు? నేను మిమ్మల్ని ఏమీ చేయను. నేను మీకు ఒక మంచి స్నేహితుడిని కదా. నేను మోటుకి ఒక మంచి గుణపాఠం చెప్తాను, ఒక మంచి గుణపాఠం చెప్తాను. అంత గొప్పోడివా? ఈ ప్రపంచానికే తెలుసు, లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. కానీ ఏంటి? కానీ ఒక విషయం నీకు అర్థం కావడం లేదు. నువ్వు నా బైక్ కంటే స్పీడ్ గా పరిగెత్తలేవు. నేను ఈ బైక్ మీద చేసి నిన్ను పట్టుకుంటాను. నీ బైక్ ఎంత వేగంగా పరిగెడుతుందో నేను చూస్తాను. అయ్యో, పరిగెత్తు పరిగెత్తు, ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు. నేను పరిగెడుతుంటే ఏంటి అడ్డంకులు? ఇప్పుడు ఈ రేసు కాసేపు గాలిలో కొనసాగిద్దాం. అయ్యమ్మా, ఉన్నట్టుండి గాల్లో తేలిపోతున్నానేమిటి? బ్రేకులు కూడా పడడం లేదే. ఓ నాయనో, అయ్యమ్మా. బ్రేక్ వెయ్యకు, వేస్తే నువ్వు కింద పడిపోతావు. నువ్వు కింద పడకుండా ఉండాలంటే రేస్ కొనసాగిస్తూనే ఉండాలి. మోటు గారు, దయచేసి నన్ను కిందకి దింపండి. అయ్యమ్మా. అయ్యమ్మా, అయ్యో, చచ్చాను దేవుడా. పెద్దనయ్య, కాపాడు, మేము ప్రమాదంలో ఇరుక్కున్నాం. నా స్నేహితులారా, ప్రాణమిత్రులారా, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? మేమే పాపం ఎరుగం. మేమేదో వాళ్ళకి హాని చేసినట్టు చూసిన వాళ్ళందరూ మమ్మల్ని వాయించేస్తున్నారు. అదిగో వాళ్ళందరూ మళ్ళీ ఇటే వస్తున్నారు. అదృష్టం, లింగం గారు కూడా వస్తున్నారు. ఇక మనకే భయం లేదు. అరే, లింగం గారు లేకపోతే మాత్రం ఏమవుతుంది? నేనున్నాను కదా. నేను మీ పక్కనుండగా మీకు ఎలాంటి కష్టమూ రాదు. ఇప్పుడు మీరిద్దరూ నా ఆశ్రయంలో ఉన్నారు. మీరు వీళ్ళిద్దరిపైన ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు నేను మీకు మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరికి నేను ఆశ్రయం ఇస్తున్నాను. ఏంటి, అర్థమైందా లేదా? ఈ విషయం నువ్వు చెప్పకపోయినా మాకు ముందే తెలుసు. నువ్వు గనక ఆశ్రయం ఇవ్వకపోతే మోటు ఈ పనులన్నీ చేయగలిగేవాడే కాదు. చాలు, ఇక నీ ఆటో సాగు. అంత చూస్తాను, లేపేస్తాను. అయ్యో, వదిలిపెట్టను. ఏమిటి? వాడిని ఎలా కొట్టారో నాకు చూపిస్తున్నారా? ఆగండి. అయ్యో అయ్యో, ఇన్ ద నేమ్ ఆఫ్ లా ఆగండి, లేదంటే చట్టం మీద ఓటే. ఇప్పుడు నేను ఇరుక్కున్నాను. అరే మోటు ఏమయ్యాడు? నువ్వెలా ఎక్కడికొచ్చావు?
మీరు చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే ఒక ఏలియనే ఆ విధంగా చేయగలనిపిస్తోంది. ఖచ్చితంగా వేరే గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి మోటు ఆకారంలోకి మారిపోయి ఉండొచ్చు. అయ్యమ్మా, ఏలియన్స్ కోసం నా దగ్గర ప్రత్యేకమైన చట్టం ఏదీ లేదే. ఇప్పుడు ఆ ఏలియన్ ని ఎలా అరెస్ట్ చేస్తాను, ఎలా జైల్లో వేస్తాను? మోటు, ఇప్పుడేం చేద్దామో చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. మీరే ఆలోచించండి. ఏలియన్స్ తో పోరాడాలంటే మన దగ్గర ఎంతో శక్తివంతమైన ఆయుధం ఉండాలి. అది డాక్టర్ జట్కా మాత్రమే తయారు చేయగలరు. మీరేం భయపడకండి, నా దగ్గర ఈ గన్ ఉంది. ఇది ఎలాంటి ఏలియన్ అయినా ఒక నిమిషంలో కట్టి పడేస్తుంది. సరే పదండి, అందరూ వెళ్ళి ఆ ఏలియన్ వెతుకుదాం. ఆ ఏలియన్ పట్టుకున్న తర్వాత నేను ఆ ఏలియన్ మీద రీసెర్చ్ చేయాలి. ఇద్దరం చెరో వైపు వెళ్ళి వెతుకుదాం, పద. దొరికాడు. అచ్చుగుద్దినట్టు నా అలాగే ఉన్నాడు. నాలాగే ఉన్న డూప్లికేట్. నా పేరు మోటు. నా పేరు మోటేశా. నేను అంతరిక్షం నుంచి వచ్చాను. ఓ, ఈ రోజు నీ వల్ల నేను చాలా దెబ్బలు తిన్నాను. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టేది లేదు. మోటు, మీలో ఏలియన్ ఎవరో త్వరగా చెప్పు. నేను ఈ గన్ను ఉపయోగించి ఏలియన్ ని స్వాధీనం చేసుకుంటాను. డాక్టర్ జట్కా, ఇతనే ఏలియన్. అయితే సరే. కాదు, నేను మోటుని. ఇతను అబద్ధం చెప్తున్నాడు. కాదు, ఇతనే అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడే తేలిపోతుంది మీ ఇద్దరిలో మోటు ఎవరనేది. మా మోటు కుస్తీ పోటీల్లో చాలా గొప్పవాడు. అతనితో పోటీ పడి ఓడించగలిగేవారు ఎవ్వరూ లేరు. ఇప్పుడు మీ ఇద్దరికి కుస్తీ పోటీ పెడతాం. మీలో ఎవరు గెలుస్తారో వారే మా మోటు. ఇప్పుడైనా నమ్ముతారా నేనే మోటుని అని? పెద్దనయ్య, వద్దొద్దు. ఆ పని మాత్రం చేయొద్దు. పతులు, నేను ఓడిపోయిన మాట నిజమే, కానీ మోటుని మాత్రం నేనే. పతులు, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఇప్పుడు మీ ఇద్దరికి సమోసాలు తినడంలో పోటీ పెడతాం. సమోసాలు తినడంలో మా మోటుని ఎవరు ఓడించలేరు. తొందరగా తీసుకురండి, నాకు సమోసాలు కావాలి. చాలా ఆకలిగా ఉంది. వద్దు, నువ్వు మధ్యలోనే తినడం ఆపేయొద్దు. జీవితంలో మొదటిసారి ఎన్ని సమోసాలు తినే అవకాశం దొరికింది. ప్రయత్నించు, కానీ ప్రయత్నించు. ఇక నాకు చాలు, ఇంతకు మించి నేను తినలేను. ఏంటి, మీ ప్లానెట్ లో ఇంత రుచికరమైన సమోసాలు ఉండవా? అస్సలు ఉండవు. నిజంగా ఈ సమోసాలు చాలా రుచిగా ఉన్నాయి. నేను తిరిగి వెళ్ళాక ఖచ్చితంగా వీటిని తయారు చేస్తాను. ఖచ్చితంగా అతనే ఏలియన్. ఇదిగో మన మోటు ఇతనే. సమోసాలు తినడంలో ఇంతవరకు తన ఎవ్వరూ ఓడించలేదు. నన్ను క్షమించండి. నా కారణంగా మీరందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. నన్ను వెళ్ళనివ్వండి. ఇంకెప్పుడు నేను ఇక్కడికి రాను. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. చూడు, నీ స్నేహితుడిని నేనున్నాను. నువ్వు నా దగ్గరకు వస్తే ఇద్దరం కలిసి బోరెడు సమోసాలు తిందాం. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం. మిత్రమా, ఇచ్చేయి, నా సమోసా ఇచ్చేయి.